ఆదివరపు చంద్రశేఖరరావు గారు. ఈయనకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అజయ్ కుమార్, ఇదిగో పక్కనే ఉన్నాడు. చిన్న కుమారుడు విజయ్ కుమార్. చంద్రశేఖరరావు గారు రోజు రాత్రి కాగానే ఇలా టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటారు. ఈయన టెన్షన్ కారణం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు? మీరు అస్సలు ఏమైనా ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ రింగ్ చేయట్లేదు. ఎక్కడున్నాడు, ఏం కథ ఈ మధ్య అస్సలు అర్థమవుతుంది. నాన్నగారు, బాబు మీరు ఎందుకు వాడి కోసం ఆలోచించి టెన్షన్ ఫీల్ అవుతారు? బాబు వాడు ఈ మధ్యన రోజు రాత్రి లేటుగా వస్తున్నాడు బాబు. అందుకే కొంచెం మీరని చెప్పండి బాబు. చెప్తాను నాన్నగారు, రండి. మీరు కంగారు పడకండి. నువ్వు రాకుండా ఏ రోజైనా నేను పడుకున్నాను రా. ఈ ఊరికే ఇంటికి వచ్చిన కాడ నుంచి తలకాయ పోటు అసలు. విజయ్, అసలు నువ్వు నేను చూడకుండా నీకు ఎప్పుడైనా నిద్ర పడుతుందరా నాకు? బాబు సోదాపే నువ్వు. బాబు విజయ్, అయినా టైం 12 అయింది. ఈ టైం వరకు పడుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? నిన్ను చూడకుండా ఏ రోజైనా కంటికి నిద్ర పడుతుందారా? బాబోయ్ సోదాపే నువ్వు, కూర్చో. బాబు ఏమన్నా? ఎరా నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానన్నా. ఇవాళ కూడా ఇంకా నీకు ఎప్పుడు ఇక ఇదేనా ల్యాప్టాప్? ఇదేనా నీకు పని? ఇవాళ నాన్నగారు పుట్టినరోజు, ఆ విషయం తెలుసా నీకు? అవునా, సరే సరే వెళ్ళి విష్ చెయ్యి. సరే సరే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. అందరు కలిసి భోజనం చేద్దాం రండి. ఇప్పుడే భోజనం నేను ఆల్రెడీ చేసి వచ్చేసాను. నేను అన్నం తినలేదు. రండి. ఏంట్రా నాన్నగారు నీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేసి? నేను ఆల్రెడీ తినొచ్చాను రా. బయట పార్టీ జరిగిందిరా. లేదు పండి కలిసి ఫోన్ చేద్దాం. పండి తినొచ్చాను ఆల్రెడీ. ఏనారు మీరు? టైం ఎంత అయి ఉంటది? అరే అప్పుడే 9 అయిపోయిందా? ఈ శ్రీకాంత్ గారు ఎక్కడ ఉన్నాడేమో. సరే శ్రీకాంత్ గారికి ఫోన్ చేద్దాం మాకు. హలో శ్రీకాంత్, ఎక్కడున్నారా? సరే నువ్వు శ్రావణ్ గారు కలిసి ఎల్బీ నగర్ వచ్చేసేయండి. నేను ఒక 10 minutesలో వస్తున్నా. ఓకేనా? జల్దీ రావాలి. కార్ తీసుకుని వస్తున్నా. సరేనా? సరే ఉంటా. ఓకే బాయ్. బాబు విజయ్, నీకు ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మొదలెట్టాడు. నువ్వు మంచిగా జీవించాలని, మంచిగా బ్రతకాలని, అందరిలో మంచిగా ఉండాలని, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీవేమన్నా ఆశలకు విరుద్ధంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అన్నం చూడరా, నేను చెప్పినట్టు విని, నేను చెప్పినట్టు చేసి ఎంత మంచి ప్రయోజకుడు అయ్యాడో. నేను నీకు చెప్తున్నాను, వింటున్నావా? అయిపోయిందా? ఊరికే రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? జీవితంలో ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఎంజాయ్ చేసేది. ఊరికే అన్నం చూసి నేర్చుకోండి. అటు నుంచి ఏం నేర్చుకోండి. ఇప్పుడు మళ్ళీ A+B² అంటే ఏంది నేర్చుకోవాలి, మళ్ళీ పర్పెండిక్యులర్ అంటే ఏంది నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవాలి. ఏది నాతో కాదు. అయినా లైఫ్లో సెటిల్ అవ్వాలని నాకు తెలీదా? ఊరికే లైఫ్లో సెటిల్ అవ్వు అది అంటావు. లైఫ్లో సెటిల్ అవ్వాలి నాకు కూడా తెలుసు. సరే నా ఊరికే చెప్పి ఇసుకించే మాకు. తలకే రూల్స్ అంట, రూల్స్, బోర్డు రూల్స్. ఎవరు కావాలి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇలాగుండు. ఈ దగ్గర ఎలా ఉండాలి నేను? ఊరికే ముసలి ఊరికే సతాయిస్తా ఉంటాడు. మళ్ళీ ఈ రోజు స్పెషల్ క్లాస్ ఏం పిగుతాడో ఏమో. తలకాయ పోటు. బాబు విజయ్, మళ్ళీ వచ్చాడు. నిన్న రాత్రి ఇంటికి రాకుండా ఎక్కడ పోయావురా? రాకపోతే ఏమైంది? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా. ఏమైంది ఇప్పుడు? రాకపోతే ఊరికే సతాయిస్తా ఉంటావు. ఏమిరా అలా మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి ఇంటికి రాకపోతే ఊరికే రూల్స్ అంటూ ఉంటాడు ముసలి రూల్స్. బాబు అజయ్, నాన్నగారు వాడు ఏంద్రా తేడాగా ఉంటున్నాడు? రోజు లేటుగా వస్తున్నాడు. ఈ మధ్యన వాడు ఏదో కొద్ది తేడాగా ఉన్నాడు. కొద్ది చూడు. బానే ఉన్నాడు కదా నాన్నగారు. లేదురా, ఏదో ఈ మధ్యన తేడాగా ఉంటున్నాడు వాడు. కొద్దిగా రోజు లేటుగా వస్తున్నాడు. అది నిన్న ఏదో ఫ్రెండ్స్ ఏదో పార్టీకి వెళ్ళారు నాన్నగారు. ఓహో అలాగా. ఏం పార్టీలో ఏమోరా, ఈ మధ్యన వాడు బాగా లేటుగా వస్తున్నాడు. కొంచెం నా మాట వినట్లేదు. నువ్వని చెప్పు నాన్న. చెప్తాను నాన్నగారు, చెప్తాను. నువ్వు మొదలెడతావు ఇప్పుడు? అరే ఇలాంటి డైలాగ్ లేకపోతే నాన్నగారు చెప్పినట్టు వినొచ్చు కదా. ఏంద్రా వినేది? అయినా నీ వల్ల అంతా. అయినా అరే ఆఫీస్కి ఇల్లు, అరే ఆఫీస్లో కూడా టైప్ చేస్తా ఉంటా. మరి ఇప్పుడు కూడా టైప్ చేయాలా? ఏమంటే ప్రాజెక్ట్ వర్క్లు నువ్వు ఒక్కడే ఉంటావు ఆఫీస్లో. నువ్వు ఒక్కడే పెట్టి మెయింటైన్ చేస్తున్నారు ఏంద్రా బాబు? అయినా మాట్లాడిస్తావా? ఏం చెప్పు. నా వర్క్ టెన్షన్ నీకేం తెలుసురా బాబు? ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలేదురా నాది. ప్రాజెక్టులు ఈ అరే టైం 12 అవుతుందిరా. అరే ల్యాప్టాప్ పడుకోవాలరా. వచ్చారా?
వచ్చినాం శ్రీకాంత్, ఒరే శ్రీకాంత్, మీకు వేరే పని ఏం లేదంటే మా వంతు తినడం తప్ప. నమస్కారం నమస్కారం. అతి వినయం దూత లక్షణం అన్నట్టు మీ వినయం అంతా నాకు తెలుస్తుందిరా. నాకుంటే తెలుసు అంకుల్. కాదురా, మీకు ఎన్నిసార్లు చెప్పాను మా వంతు తిరగద్దండి. అరే లోపల రండి రా. మేమేం తిరిగాము అంకుల్, మీ కొడుకే మా అమ్మడు తిరుగుతాడు. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట. మా బాబు మంచిగా ఉన్నోని మీరు అందరూ గాడి చెడగొట్టినారా? అవునా అంకుల్, చెడగొట్టిన. కాదురా, మంచిగా చదువుకోండి అన్న. మీ అమ్మ నాన్న చెప్పినట్లు విని మంచిగా చదువుకోండి, మంచి బుద్ధిగా ఉండండి. ఆల్రెడీ చెడిపోయినాం అంకుల్, ఇప్పుడే. ఇక మీద కన్నా మంచిగా ఉన్నాను రా. చీ ఎప్పుడు మారతారా మీరు? మీరు మారరా. ఈ జీవితంలో. ఆల్రెడీ మారిపోయినా. చీ, 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 చీ. అరే విజయ్, మీ డాడీ క్లాస్ వీక్తుండ్రా, 10th క్లాస్ స్పెషల్ క్లాస్ అని ఉన్నాయం రా. అరే క్లాస్ అంటున్నావా? నైట్ వస్తే ఎట్లా తెలుసా? బాబు విజయ్, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎదురన్నం చూసి నేర్చుకో, మా ఇంట్లో ఉంటది అన్న ఆన్ చూసి నేర్చుకో, ఎన్ని చెప్తా ఉంటారు రా సోది. మనకి ఇదే మంచి పొజిషన్ లేరా. చెప్పు ఏంది ఇప్పుడు? ఈ రోజు ఏంది స్పెషల్ ఏంది? ఈ రోజు బయటికి పోదాం రా. ఎడికి పోదాం? అట్లా పోదాం రా. గండిపేట వెళ్దాం ఈ రోజు. గండిపేట పోదాం, అన్ని శ్రీశైలం అన్ని తిరిగేసి ఓకే. తీసుకున్నావారా? కార్ తీసుకురా. కార్ తీసుకున్నారా? అదేరా, నీకే కార్ ఉంది, మళ్ళీ ఎవరికి. సరే సరే వెళ్దాం. కార్ తీసుకుని పోదాం, సరేనా? అన్నా డాడీ లేరన్నా? లేరురా, బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారన్నా? ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చు అనుకుంటా. అవును, నువ్వేంటి ఇది టెన్షన్ కొన్నావు? ఏం లేదన్నా. ఏం లేదంటావు ఏంట్రా, చెప్పు. అరే ఏం లేదన్నా. ఏం లేదంటావు? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఏమైంది చెప్పు. అరే ఏం లేదన్నా. అది ఏంట్రా అది, చెప్పు. అన్నా నిన్న మేము కార్ తీసుకుని వెళ్ళాం కదా, తీసుకెళ్తే చీకట్లో చూరుకోకుండా ఆటోని గుద్దేశానన్నా. ఆటోని గుద్దేశావా? అవునన్నా. ఏమైంది చెప్పు. అయితే ఆ ఆటోలో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్, అది మొత్తం దెబ్బలు తగిలినాయి అన్న. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారన్న. నాకు కూడా ఏం చేయలేదు తెలియక కారు కూడా అక్కడే వదిలేసి వచ్చేసానన్నా. అన్న ఈ విషయం పోలీసు కూడా తెలిసిపోయిందంట. ఏదో ఒకటి చేయనన్నా మీరు. ఏం చెయ్యాలరా నువ్వు చేసిన కనకరానికి? ఇప్పుడు చూడు, ఫ్రెండ్స్ అంటే తిరిగావు. ఇప్పుడు ఆ ఫ్రెండ్సే నిన్ను ఆఖరికి వదిలేసి వెళ్ళిపోయారు. నాన్నగారు చెప్పినట్టు వింటే ఇప్పుడు ఇంతే జరుగుండేదా? అన్న మీరే ఏదో ఒకటి చేయండి అన్న, ప్లీజ్ అన్న. అవునరా, యాక్సిడెంట్ అయిన చోటు నేను ఎవరైనా చూసారా? అన్న లేదన్నా, మేము యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు లేరన్నా. ఇక కంగారులో కారు వదిలేసి వచ్చేసానన్నా. ఏం చేయాలరా బాబు నువ్వు చేసిన కనకరానికి ఇప్పుడు? అలా ఏదో ఒకటి మీరే చేయండి అన్న. అన్నా ఇంట్లో ఎవరు? నేను లేని చెప్పండి ప్లీజ్ అన్న. సరే సరేరా. ఇంట్లో ఎవరు? చెప్పండి సార్. టీడీఎస్ 78 ఇల్లు మీదేనా? ఇదే సార్. టీఎస్ 28A2266 కార్ నెంబర్ మీదేనా? నాదే సార్. అజయ్ కుమార్ ఎవరు? నేనే సార్. ఏ సార్? నిన్న యాక్సిడెంట్ అయింది, నిన్న యాక్సిడెంట్ చేసింది ఎవరు? నేనే చేశాను సార్. నువ్వేనా? కార్కి యాక్సిడెంట్ చేసి తప్పించుకొని తిరుగుతావురా? నీకు అరే నువ్వు ఆగరా, నీకేం తెలియదు. నువ్వు చేసిన యాక్సిడెంట్ వల్ల ముగ్గురు చావు బ్రతుకుల్లో ఉన్నారు. అరెస్ట్ సార్. తప్పు చేసింది నేను సార్. మా అన్నకేం తెలుసు? తప్పు చేసింది నేను సార్. అన్న ఇక్కడ పిచ్చేయండి అన్న, తప్పు చేసింది నేను సార్. అరే వీడు కూడా తప్పు చేశాడంటే వీడిని కూడా కీరా. సార్ మా తమ్ముడికి ఏం తెలియదు సార్, వాడు చిన్న పిల్లలు సార్, వాడిని వదిలేయండి సార్. అరే నువ్వు వెళ్ళరా. వదిలేరా అని సార్, యాక్సిడెంట్ చేసింది నేను, కారు నాపేసింది, నన్ను అరెస్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్, మీరు కాల్ పట్టుకోండి ప్లీజ్ సార్. మా అన్న లేదు సార్. అంతా నా వల్ల ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్మెంట్ వాళ్ళు తిరగడం వల్ల ఇదంతా వచ్చింది. నమ్ముకున్న ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయలేమో పాపం. అన్నయ్య తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఇట్లా జరుగుతుందని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. పాపం అన్నయ్య. నన్ను క్షమించండి. మీ మాట వినుకున్న నా ఇష్టం సారంగా జీవించాను.
నేను తప్పు చేశానని చెప్పిన నా తప్పుని అన్నయ్య పైన వేసుకుని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. మీరే ఏదో చేయండి. నాకు తెలిసిందిరా, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళొస్తున్నాను. నీవెన్నిసార్లు చెప్పినా, నేను చెప్పినా, అన్న చెప్పినా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. నీ పార్టీలని, ఫంక్షన్స్ అని, నీ ఫ్రెండ్స్ అని నీ ఇష్టం వచ్చినట్లు జీవించి ఇప్పుడు చితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు కానీ అయిందేదో అయింది. నిజం చెప్పి అన్నయ్య తీసుకొద్దాను అడవండి. నేను చెప్పినట్లు కానీ, అన్న చెప్పినట్లు కానీ వినుంటే ఈ పరిస్థితి వచ్చేదారా నీకు? ఎన్నిసార్లు చెప్పాంరా నీకు? నీ పద్ధతి మార్చుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు జీవించావు. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుకు అన్నయ్య బలైపోయాడు. పాపం అన్నయ్య, పోలీసులు నిజం చెప్పేది నడవండి. పోలీసులు నిజం చెప్పేసి చెప్తాను నడవండి. రేపు పొద్దున నేను స్టేషన్కి వెళ్ళొచ్చాను. రేపు పొద్దున అన్నని కోర్టులో సబ్మిట్ చేస్తారంట. మనం వెళ్ళి కలుద్దాం. వెంగివరపు అజయ్ కుమార్, వెంగివరపు అజయ్ కుమార్, వెంగివరపు అజయ్ కుమార్. యువర్ ఆనర్, 19వ తారీఖు అర్ధరాత్రి ఎండిపేట ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. కారు TS 29A2266 అనే కారు నెంబర్ కలిగిన కారు ఒక ఆటోని ఢీక్కొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ, 2 చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తి అక్కడే ఆ కార్ని వదిలేసి పరారయ్యారు. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఆ కారు యొక్క ఓనరు వంగవాటి అజయ్ కుమార్ అని తెలిసింది. ఈ ముద్దాయి మీ ముందున్నాడు. ఆ కేసుకి సంబంధించిన FIR ఫైలు, తర్వాత ఆ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాం. మీ పేరు? వి అజయ్ కుమార్ సార్. అజయ్ కుమార్. ఈ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాం సార్. అన్నయ్య వద్దు. ఎవరు వీళ్ళు? ఆర్డర్, ఆర్డర్. ఈ కేసుని మీరు ఎవరైనా బలవంతంగా ఒప్పించారా, లేక మీరే ఈ నేరాన్ని చేశానని ఒప్పుకుంటున్నారా? నేనే ఈ నేరాన్ని చేశాను సార్. మీరే చేశారు? నేనే ఒప్పుకుంటున్నాను. ఓకే. కేసు యొక్క పూర్వాపరాధాలు పరిశీలించిన మీదట వెంగివరపు అజయ్ కుమార్ అనే ఈ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు నడపటం ద్వారా 3 గాయపడినట్లుగా కోర్టు వారు నమ్ముచున్నారు. యాక్సిడెంట్కు సంబంధించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి అజయ్ కుమార్కు IPC సెక్షన్ 302A ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధించడమైనది. అంతేకాకుండా క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్యానికి అయ్యే ఖర్చులు పూర్తిగా అజయ్ కుమార్ భరించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. నాన్నగారు, తమ్ముడు జాగ్రత్త. తెలుసు తెలియక తప్పు చేశావు, క్షమిద్దాం. వాడికి మంచి భవిష్యత్తు ఉంది, మరి మంచి జీవితాన్ని. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, మీ ప్రేమ నాన్న ప్రేమ ఇంతవరకు అర్థం చేసుకోకుండా ఫ్రెండ్స్ అంటే ఎంజాయ్మెంట్ అని తిరిగానన్న. దయచేసి నాకు క్షమించండి అన్నయ్య. నేను చేసిన తప్పు కానీ మీ పైన వేసుకున్నానన్నయ్య. ఈ క్షమాభిక్షకున్నా అన్నయ్య. ఇప్పటి నుంచి నేను విలువ కట్టి జీవిస్తానన్నయ్య. ఇక నుంచి మీరు చెప్పినట్టు, నాన్నగారు చెప్పినట్టు మీ మాట వింటానన్నయ్య. అన్నయ్య, క్షమించాను అన్నయ్య. అన్నయ్య, క్షమించాను అన్నయ్య. నిన్ను క్షమించడం ఏంటి? నువ్వు నా తమ్ముడు, అన్నయ్య, నా ప్రాణం. అన్నయ్య, చూడు, అన్నయ్య, త్వరలోనే నా చికిత్స ఉంచుకొని వచ్చేస్తాను. మనందరం హ్యాపీగా, సరేనా? టైం అయిపోయింది, లాగ్ రావా. అన్నయ్య,
శిక్షాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పునంతే ఘోరమైన శిక్ష. శిక్షాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. జన్మ కర్మ పాపము చేత దేవుని ఆజ్ఞను గైకొనక దేవునికి దూరంగా బ్రతుకుతున్న మానవుని కోసం దేవుడే మానవ రీతిలో వచ్చి మన కొరకు చివరి రక్తబొట్టు వరకు ఆయన సిందించి మనకు రక్షణనిచ్చారు. ఆయన గనక ఈ లోకానికి రాకపోతే సర్వ మానవాళి దేవుడు విధించే శిక్షకు నరకానికి పాత్రుడిగా ఉన్నాడు. దేవుడు మానవ రూపులో వచ్చి మన కొరకు ఆ శిలువ పైన యాగం చేయడాన్ని బట్టి మనము ఈరోజు రక్షించబడ్డాం, దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం. ఇంకా ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో వారందరికీ ఒక విన్నపం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపముల కొరకు బలయ్యారు అనే విషయాన్ని మనం నమ్మి ఆయన గనక నా పాపాలని క్షమించండి అని ఒక్క మాట మనం అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరికీ అలాంటి దీవెన దేవుడు దయచేయునుగాక. ఆమేన్.